ఇట్లా ఖర్చుకు సంబంధించినటువంటి దానిపైన ఇటు వైసీపీ నుంచి వస్తున్నటువంటిది ప్రత్యక్షంగా వారి నుంచి కానీ లేదా సాక్షి లేదా వారికి సంబంధించిన మీడియా నుంచి వస్తున్న విమర్శలు ఏంటి, దానికి వీరిస్తున్నటువంటి కౌంటర్ ఏంటి? జగన్ అనుబంధ మీడియా సాక్షి పత్రిక కావచ్చు, సాక్షి టీవీ ఛానల్లో కావచ్చు, మొత్తం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మంత్రి లోకేష్ 77 సార్లు విమాన ప్రయాణాలు చేశారు, కోట్లాది రూపాయలు ఖర్చు చేశారంటూ కూడా ఆయా జగన్ అనుకూల పత్రికల్లో రాయడం జరిగింది. దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ కూడా ఒక కౌంటర్ను కూడా రిలీజ్ చేసింది రీసెంట్గా. ముఖ్యంగా తీసుకుంటే కనుక ఏదైతే సామాజిక కార్యకర్త సురేష్ పేరుతో, మంగళగిరికి చెందిన సురేష్ పేరుతో కొన్ని రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద కొంత ఇన్ఫర్మేషన్ తీసుకుంటే దాంట్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మనం చూస్తే యథావిధిగా విత్ రెఫరెన్స్ టు ది RTI application cited in this to inform that no travelling expenses have been claimed in respect of the Honorable Minister of HRD, ITE and C and RTGS AP Secretariat Velagapudi. ఆయన మంత్రిగా తనకున్న హోదాలను వేటిని ఉపయోగించుకుని ₹1 కూడా ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ క్లెయిమ్ చేయలేదని RTI తరపున అడిగినటువంటి కార్యకర్త సురేష్కు లేఖ రూపంలో ప్రభుత్వం తెలియజేసింది. అంటే లోకేష్ 77 సార్లు విమానం ఎక్కాడు, విపరీతంగా ఖర్చులు చేస్తున్నాడు, ప్రభుత్వ ధనాన్ని ఏదైతే ఆరోపణలు చేస్తూ ఉన్నారో, సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారో అదంతా అవాస్తవమని ఈ RTI అప్లికేషన్ ద్వారా అర్థమైపోతుంది. వాడిచ్చిన సమాధానం ద్వారా క్లియర్ కట్గా తెలిసిపోతుంది. దీంతో పాటు మెయిన్గా తీసుకుంటే కనుక వీళ్ళు ఇంకొక విషయాన్ని కూడా స్పష్టం చేస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి కాస్త దూరంకే హెలికాప్టర్ను వాడారు. ఫర్ సపోజ్ తాడేపల్లి నుంచి కృష్ణాయపాలెంలో సెట్టు స్థలాల్లో ఇళ్ళు ఇచ్చేందుకు ఆయన అక్కడి నుంచి హెలికాప్టర్లో రావడం జరిగింది. ఆ డిస్టెన్స్ మొత్తం 3.5 కిలోమీటర్లు. అదే సమయంలో తెనాలి పర్యటనకు జగన్ వెళ్ళడానికి తాడేపల్లి నుంచి హెలికాప్టర్ ఉపయోగించారు. కారణం ఏంటంటే ఆ రోడ్డు బాగోదని. కాబట్టి తన ప్రభుత్వంలో రోడ్డు బాగోపోతే హెలికాప్టర్లో జగన్ పర్యటించిన పరిస్థితి అయితే ఉంది. విదేశాలకు వెళ్ళేటప్పుడు కూడా ఏదైతే దావోస్ పర్యటనకు వెళ్తున్నట్టుగా చెప్పి ఇంగ్లాండ్ ఎటినరీలో చేంజెస్ చేసి ఇంగ్లాండ్ వెళ్ళి తమ కుమార్తెను వారిని చూసి అక్కడి నుంచి దావోస్ పర్యటనకు వెళ్ళినట్టుగా కూడా అప్పట్లో వార్తలు గుప్పుమన్నాయి. అది వాస్తవం అని కూడా తర్వాత తేలింది. కాబట్టి అధికారిక పర్యటనలకు వెళ్తూ సొంత పనులకు చూసుకున్నది జగన్మోహన్ రెడ్డి అయితే అసలు పూర్తి స్థాయిలో అధికారిక పర్యటనలు అయినప్పటికీ కూడా, అంటే వివిధ దేశాలకు రీసెంట్గా అమెరికా వెళ్ళారు లోకేష్ గతంలో, అదేవిధంగా వివిధ UK వెళ్ళారు. ఇన్ని దేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ నుంచి పరిశ్రమలను ఆకర్షించడానికి ముంబై కానీ బెంగళూరు కానీ అక్కడ రోడ్ షో ఏర్పాటు చేశారు పరిశ్రమలను ఆకర్షించడానికి. వైజాగ్ ఇండస్ట్రియల్ సమ్మిట్కి పారిశ్రామికవేత్తలు తీసుకురావడానికి ఎంతో ప్రయత్నించారు. వీటి కోసం ఆయన సొంత డబ్బులను కానీ లేదా డిపార్ట్మెంట్ నుంచి ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ కానీ ₹1 కూడా తీసుకోలేదని RTI ద్వారా అప్లై చేసినటువంటి అప్లికేషన్కి సమాధానంగా ప్రభుత్వం నుంచే వచ్చింది. ఇక ఇదే సమయంలో అంటే 2014 ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గురించి మీరు ఒక విషయాన్ని ప్రస్తావించారు. సో సెంటు స్థలాలకు ఆయన శంకుస్థాపన చేయాలంటే తమ నివాసానికి వెనకాల దాదాపు ఒక 3-4 కిలోమీటర్ల దూరంలో ఉన్నదానికి హెలికాప్టర్లో వెళ్ళారు. మరి మొత్తం వారి సంబంధించినటువంటి టూర్స్, వారు వినియోగించినటువంటి హెలికాప్టర్లు, విమానాలకు వీటికి సంబంధించినటువంటి ఆయన ఖర్చు కూడా ఇన్ని కోట్ల రూపాయలు అయ్యిందా? ఇది కూడా లెక్కలు బయటకు తీశారా? ఖచ్చితంగా ఆయన టూర్లన్నీ కూడా అధికారికమైన టూర్లే చేయడం జరిగింది. ఆ లెక్కలైతే ఇంకా పూర్తి స్థాయిలో రావాల్సి ఉంది. అంటే ఈ ప్రభుత్వం వచ్చాక ఎంత ఏంటి అనేది సాధారణంగా ప్రభుత్వం పెద్దగా ఉన్నప్పుడు ఇది ప్రజల కోసం లేదా తీసుకునే చర్యల కోసం ఇటువంటి టూర్స్ అనేవి సర్వసాధారణం. అయితే వ్యక్తిగత పనులకు కూడా ఈ టూర్లను ఉపయోగించారనేది మాత్రం బహిర్గతమైన పరిస్థితి అయితే ఉంది. దీంతో పాటు మనం కేవలం ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ గురించి మాట్లాడుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి తన నివాసంలో ఎలకల కోసం కూడా కోట్ల రూపాయలు ఖర్చు చేశారనేది కూడా టీడీపీ ఆరోపిస్తోంది. అదే సమయంలో తన నివాసం చుట్టూ కూడా ఐరన్ గ్రిల్ ఏర్పాటుకి ఇంట్లో ఫర్నిచర్స్ కోసం దాదాపు 40 కోట్లు ఖర్చు చేశారనేది R&B అనేది కూడా RMB కూడా చెప్పడం జరిగింది. ఆ ఇంటి ముందు రోడ్డు వేయడానికి కానీ వీటన్నిటికీ కూడా ఇంత ఖర్చు చేశారనేది కూడా అప్పట్లో తెలిసింది. అది GAD కూడా దీన్ని స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఆ చివరకు అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ ఏదైతే ఉందో దానికి సంబంధించి డబ్బు చెల్లిస్తాము అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. గతంలో కూడా ఇటువంటి ఆరోపణలే చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి టీడీపీ నేతలపైన. అయితే ప్రస్తుతం మాత్రం తీసుకుంటే కనుక 77 సార్లు విమానం ఎక్కి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారు నారా లోకేష్ అనే విధంగా సొంత పత్రిక టీవీ ఛానల్తో పాటు
సోషల్ మీడియాలో విస్తృతంగా ఫేక్ ప్రచారాన్ని చేపడుతున్నారని టీడీపీ భావించి వెంటనే దీనికి సంబంధించి అప్పటికే ఆర్టీఐ ద్వారా తీసుకున్నటువంటి సమాచారాన్ని బహిర్గతం చేయడంతో పాటు ₹1 కూడా లోకేష్ తన ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్కి ఉపయోగించలేదనే విషయాన్ని బహిర్గతం చేయడంతో పాటు గతంలో జగన్మోహన్ రెడ్డి టూర్స్ ట్రావెల్స్ విషయాన్ని కూడా తెలియజేయడం జరిగింది. ఇంకొక ముఖ్య విషయం 2014-2019 అప్పుడు కావచ్చు, లేకపోతే సహజంగా కూడా ఆయన ఎక్కువగా అమరావతి నుంచి హైదరాబాద్కి కూడా వెళ్తున్నారు అనేటువంటి విమర్శలు కూడా చేశారు. అంటే హైదరాబాద్కి వెళ్ళకూడదా, హైదరాబాద్కి పర్యటించడానికి సో ఏంటి ఆడికొచ్చి సేద తీరుతున్నారు అనేటువంటి విమర్శలు. సో అలాంటి పరిస్థితి ఉందా, దానికి ఇచ్చినటువంటి కౌంటర్ ఏంటి, అసలు హైదరాబాద్కి రాకూడదనే లేకపోతే హైదరాబాద్కి ఏం పని? సహజంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చాలామంది పొలిటీషియన్స్ ఏందో జగన్మోహన్ రెడ్డి కూడా మన హైదరాబాద్కి వచ్చాడు, ఆయన కేసుల మీద కోర్టుకు హాజరయ్యేదానికి వచ్చారు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క పని ఉండి రావచ్చు, లేకపోతే పర్యటన కోసం అధికారికంగా కూడా రావచ్చు. మరి ఈ విషయంలో ఏంటి అసలు లోకేష్ పాయింట్ ఆఫ్ వ్యూలో? నారా లోకేష్ కేవలం రాష్ట్రానికే మంత్రి కాదు, తెలుగుదేశం పార్టీకి జనరల్ సెక్రటరీ. ఆ పార్టీ కేవలం ఆంధ్రప్రదేశ్లో లేదు, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉంది, అదేవిధంగా తెలంగాణలో ఉంది, తమిళనాడులో కూడా కొన్ని ప్రాంతాల్లో ఉంది. ఈ విధంగా వివిధ రాష్ట్రాల్లో కూడా తెలుగుదేశం పార్టీ శాఖలు అయితే ఉండడం జరిగింది. తెలంగాణలో చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ కంటే ఒకప్పుడు ఆ పార్టీ చాలా బలంగా ఉండేది. అలాంటి తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ మూలాలు కార్యకర్తలు అక్కడ చాలా బలంగా ఉన్నారు. కాబట్టి పార్టీ జనరల్ సెక్రటరీగా అక్కడికి వెళ్తారు, పార్టీ కార్యకలాపాలు చూసుకుంటారు. అక్కడ ఆయనకి వ్యాపారాలు ఉన్నాయి, హెరిటేజ్ కానీ ఇతర సంస్థలన్నీ కూడా అక్కడి నుంచే పనిచేస్తూ ఉంటాయి. వీటన్నిటి కోసం ఆయన వెళ్తారు తప్పించి కోర్టుల కోసం అయితే వెళ్ళలేదు. 1, 2 న్యాయస్థానాల్లో అటెండ్ అవ్వడానికి అయితే వెళ్ళలేదు. 1, 2 ఆయన వెళ్ళిన ప్రతిసారి అంటే 77 సార్లు వెళ్ళారని చెబుతున్నారు. కానీ ఏ రోజు కూడా ప్రభుత్వ ధనాన్ని ఉపయోగించుకోలేదనేది ఈ ఆర్టీఐ అప్లికేషన్ ద్వారా ఇచ్చినటువంటి ప్రభుత్వం సమాధానం ఏదైతే ఇచ్చిందో దాంట్లో స్పష్టం. అయితే ఎందుకు 77 సార్లు వెళ్లాల్సి వచ్చింది అని వాళ్ళు ప్రశ్నించిన దానికి ఇది కౌంటర్గా తెలుగుదేశం పార్టీ కూడా సమాధానం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అయినప్పటికీ కూడా సోషల్ మీడియా ద్వారా వైసీపీ దీనిపైన దుష్ప్రచారం అయితే చేస్తూనే ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అయితే దీనికి ఒకటే విషయాన్ని వారు స్పష్టం చేస్తున్న పరిస్థితి ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 60 నెలల్లో 222 కోట్లు ఖర్చు పెట్టారనే ఆరోపణ కూడా తెలుగుదేశం పార్టీ చేస్తోంది. అప్పట్లో స్పెషల్ ఫ్లైట్లకు కావచ్చు, అదేవిధంగా హెలికాప్టర్లలో కావచ్చు తిరగడానికి మొత్తం 5 ఏళ్లలో 60 నెలల్లో అంత భారీ మొత్తంలో ఖర్చు చేశారనేది సోషల్ మీడియా ద్వారా కావచ్చు లేదా వాళ్ళు ఇస్తున్నటువంటి సమాచారాన్ని బట్టి కూడా తెలుస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ అంశానికి కూడా వైసీపీ సమాధానం చెప్పాలి అని కూడా వాళ్ళు అడుగుతున్న ప్రశ్న. సార్ మీరు అన్నట్లుగా మరి వాళ్ళైతే మాత్రం 60 నెలల్లో 222 కోట్లు ఖర్చు చేశారని చెప్పి టీడీపీ